హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ విత్ మైత్రి. నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐ లవ్ యూ అమేషా పార్ట్ 33. ఇక స్టోరీలోకి వెళ్ళిపోదామా? సిరి చాలా కొత్తగా బిహేవ్ చేస్తుంది. ఎప్పుడూ నాపై కోపం, భయం కనిపించే తన అందమైన కళ్ళల్లో మొదటిసారి ఏదో తెలియని ఇష్టం కనిపిస్తుంది అనుకున్నాడు దేవ్ ఎదురుగా కూర్చొని. అంత డిస్టెన్స్ లో కూర్చుంటే మీరు నాకు ఎలా వడ్డిస్తారు? ఇక్కడికి రండి అంది పక్కన ఉన్న చైర్ చూపిస్తూ సిరి. దేవ్ పక్కన వెళ్ళి కూర్చున్నాడు. ఆ తర్వాత సిరికి వడ్డించి తను వడ్డించుకున్నాడు. అప్పుడు ఆలోచిస్తుంది, అసలు దేవ్కి ఇష్టమైన ఫుడ్ ఏంటి? ఫుడ్ మాత్రమే కాదు, ఏది తెలీదు. తనకిష్టమైన కలర్, తనకిష్టమైన మూవీ, తనకిష్టమైన బుక్ వగైరా. ఛ అనేసింది పైకి. ఏమైంది, మీరేమైనా అన్కంఫర్టబుల్ గా ఉన్నారా? అడిగాడు. అలా తను అనేసరికి దేవ్ ఆతృతగా, నోనో ఓకే, జస్ట్ ఏదో ఆలోచిస్తూ అంటూ ఆగిపోయింది సిరి. ఏదో ఎందుకు ఆలోచిస్తున్నారు? మీకు ఇష్టమైన ఫుడ్ తినమని డాక్టర్ చెప్పాడు, సో మీరు తినండి అంటూ తన చేతికి స్పూన్ ఇచ్చాడు. కామ్గా డిన్నర్ కంప్లీట్ చేశారు ఇద్దరు. ఫైనలీ ఐస్ క్రీమ్ కావాలి అంది. సిరి, మీకు ఐస్ క్రీమ్ అంటే భయం వేయడం లేదా అని అడిగాడు లైట్ గా స్మైల్ చేస్తూ. నిజానికి ఆ నవ్వుని దాచేసుకుంటున్నాడు. కోపంగా చూసింది, కానీ అతని నవ్వు చూడగానే తను నార్మల్ అయిపోయింది. నేను ఐస్ క్రీమ్ లోయలో చిక్కుకోలేదు, జస్ట్ ఐస్ లో అంతే అంటుంది సిరి. నిజమే, ఐస్ క్రీమ్ లోయల్లో పడి ఉంటే తింటూ తింటూ బయటికి వచ్చేసేవారు అన్నాడు నవ్వుతూ. చిన్నగా కోపం నటిస్తూ ముఖం తిప్పుకుంది. తన ఫేవరెట్ ఐస్ క్రీమ్ తెప్పించాడు. తింటూ ఎంజాయ్ చేసింది. ఆ తర్వాత బయలుదేరారు ఇద్దరు. కారులో కూర్చున్నంతసేపు దేవ్నే చూస్తుంది సిరి. అతను సిరిని చూసేసరికి దేవ్ వైపున్న విండో నుంచి బయటికి చూస్తున్నట్టు నటిస్తుంది. దేవ్, నాకు చలిగా ఉంది అంటుంది కొద్దిసేపటికి. అవునా అంటూ డ్రైవర్కి చెప్పి ఏసీ తగ్గించాడు కార్లో. ఇంకొంచెం చల్లగా ఎక్కువగా అనిపిస్తుంది అనడంతో ఆమె డ్రెస్ చూశాడు. సీవ్లెస్ గా నెక్ మొత్తం ఓపెన్ గా ఉంది. వెంటనే తన కోటు విప్పి ఆమె షోల్డర్ల చుట్టూ వేశాడు. ఇంకా ఎక్కువగా ఉంటే చెప్పు అన్నాడు. అవును దేవ్, ఎక్కువగా చలి వేస్తుంది అంటుంది సిరి. ఓ గాడ్. డ్రైవర్, డాక్టర్ ఇంటికి కార్ని పోని అన్నాడు. నో డాక్టర్ ఎందుకు అరిచింది. మీకు చలిగా ఉంది కదా, ఏదైనా మెడిసిన్స్ తీసుకుందాం అన్నాడు. నో, నాకు మెడిసిన్ వద్దు. అంటే చాలా రోజుల తర్వాత బయటికి వచ్చాను కదా, క్లైమేట్ చేంజ్ అయినందుకు చలిగా ఉందేమో, సేపట్లో తగ్గకపోతే ఇంటికి వెళ్ళాక డాక్టర్ని పిలిపించుకుందాం అంటూ దగ్గరికి వచ్చి దేవుని హత్తుకుంది. రెండు చేతులతో దగ్గరికి తీసుకొని గట్టిగా హత్తుకొని ఫోర్ హెడ్ పైన చెయ్యి వేసి, ఫీవర్ అయితే లేదు అన్నాడు దేవ్. అతని మెడ వంపులో ముఖం దాచుకుంది. పైకి తల లేపి కాసేపు చూద్దాం అంటుంది కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూస్తూ. అంటూ హత్తుకున్నాడు ఇంకా సిరిని దేవ్. మొత్తానికి చలి అనే ప్లాన్ వర్కౌట్ అయ్యింది అనుకుంటూ హ్యాపీగా కళ్ళు మూసుకొని దేవుని ఇంకా గట్టిగా హత్తుకుంది. ట్రావెల్ మొత్తం అలాగే ఉంది. ఇంటికి వచ్చాక డ్రెస్ చేంజ్ చేసుకొని మెడిసిన్ వేసుకొని పాలు తాగుతూ, మరియా నీకొక మ్యాజిక్ చూపిస్తాను, ఒక 5 లెక్క పెట్టు అంటుంది సిరి. సిరిని మరియా వింతగా చూస్తూ నువ్వే లెక్క పెట్టు అంటుంది. ఓకే, 1 టిక్ టిక్, 2 టిక్ టిక్, 3 టిక్ టిక్, 4 టిక్ టిక్ ప అనగా లోపల దేవ్ వచ్చాడు తన రూమ్ లోకి. మరియా మ్యాజిక్, మీ దేవ్ బాబా నా కోసం వచ్చాడు అంటుంది. ఇందులో వింతేముంది, నీ హెల్త్ బాగోలేనప్పుడు నుంచి రోజు వస్తున్నాడు అంటుంది మరియా. ఇవాళ నా రూమ్ లో పడుకుంటాడు అంటుంది సిరి. అయ్యో పిచ్చి తల్లి, రోజు పడుకుంటున్నాడు కదా అక్కడ సోఫా సెట్ పై అంటూ దూరంగా ఉన్న సోఫా సెట్ ని చూపించి చెప్తుంది మరియా. నువ్వే పిచ్చి మరియా, ఇవాళ నాతో నా బెడ్ పైన పడుకుంటాడు, కేవలం మేమిద్దరం మాత్రమే అనగానే ఆ అంటూ తెల్లబోయింది సిరి. ఇష్, దేవ్ వస్తున్నాడు, సైలెంట్ గా ఉండు అంది సిరి. ఇప్పుడు ఎలా ఉంది మీకు?
అడిగాడు సిరిని దేవ్. ఓకే, కానీ నైట్కి చలి వస్తుందేమో అంటుంది ఇన్నోసెంట్ గా ఫేస్ పెట్టుకొని. ఏమైంది అడుగుతుంది. మరియాకు తెలియదు కదా విషయం. కారులో వచ్చేటప్పుడు సడన్ గా చలి వేసింది అంది అమాయకంగా ఫేస్ పెట్టి. దేవికి కనపడకుండా మరియాకు కన్ను కొట్టింది సిరి. సిరి పాపకి తెలివి మీరిపోతుంది అని మనసులో అనుకుంటూ, డాక్టర్కి చూపిస్తే మంచిది కదా బాబా అంటుంది. డాక్టర్కి కాల్ చేద్దాం అనుకున్నాను, కానీ ఇప్పటికే చాలా మెడిసిన్స్ వాడుతున్నారు వారు. అందుకని టుడే నైట్ మీరు ఇక్కడే పడుకోండి మరియమ్మ, నేను ఇక్కడ పడుకుంటాను, అవసరమైతే డాక్టర్ని పిలిపిద్దాం అన్నాడు. ఇప్పుడేం చేస్తావు అన్నట్టుగా చూస్తుంది మరియా సిరి వైపు. సిరి కోపంగా రోజంతా వర్క్ చేసి అలసిపోయి పడుకుంటుంది. మరియా అంత ఈజీగా లేవదు అంటుంది. మరియా తన బాధ అర్థం చేసుకొని మనసులో నవ్వుకుంటూ, అవును బాబా, నేను ఒక పట్టాన లేవను, ఓ పని చేయండి, ఈ రోజు తనతో మీరు పడుకోండి అంటూ ఇప్పుడు ఓకేనా అన్నట్టు చూస్తుంది సిరిని. సిరి హ్యాపీగా ముద్దు ఇస్తున్నట్టు పెదవులు చుట్టలా చుట్టి చూపిస్తుంది. నేనా? నో అంటూ ఆగిపోయాడు దేవ్. మీరైతే నేను నిద్రలో ఉన్నా కదిలినా నన్ను కనిపెట్టుకొని ఉంటారు. అది వేరే వాళ్ళైతే అంత ఓపికగా చూడరు అంటూ నేల చూపులు చూస్తూ అంది సిరి. అవును బాబా, పాప నిద్రపోతే తనకు చలేస్తుంది కూడా తనకు తెలియదు అంటుంది మారియా. దాంతో అలాగే నేను పడుకుంటాను, మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి. అండ్ రేపు పూజ ఉంది కదా, ఎర్లీగా లేవాల్సి వస్తుంది మీకు అన్నాడు దేవ్ మరియాను ఉద్దేశించి. ఏం పూజ? సిరి అడుగుతుంది. మీ హెల్త్ బాగోలేదని నందిని అమ్మగారు మీ జాతకాన్ని పూజారి గారికి చూపించారంట. ఏదో గ్రహదోషం ఉందని దోష నివారణ పూజ చేస్తే సరిపోతుందని చెప్పాడంట. రేపు అదే పూజ గుళ్ళో మీరు కూడా రావాలి. సరే పడుకోండి అంటూ వెళ్ళిపోయింది మరియా. సిరి పడుకున్నాక చాలాసేపు అటూ ఇటూ నడుస్తూ కాలయాపన చేశాడు దేవ్. ఎప్పుడు వచ్చి తన పక్కన పడుకుంటాడా అని సిరి చూస్తూ ఉంటుంది. తర్వాత తన పక్కన వచ్చి తనకి దూరంగా పిల్లో సెట్ చేసుకొని పడుకున్నాడు దేవ్. మెల్లిగా కళ్ళు తెరిచి చూస్తే వాళ్ళ మధ్యన మరో ఇద్దరు హ్యాపీగా పడుకోవచ్చు, అంత గ్యాప్ ఉంది. ఈ మాత్రం దానికి ఇక్కడ పడుకోవడం ఎందుకు, ఆ కౌచ్లోనే పడుకోవచ్చు కదా అని కోపంగా అనుకుంటూ నెమ్మదిగా దేవ్ పక్కనే వచ్చేసి అతని రైట్ హ్యాండ్ పట్టుకొని కొంచెం చెయ్యి తీయండి అంది. ఏమైంది సిరి అడిగాడు. కొంచెం చలిగా అనిపిస్తుంది, అందుకే మీ దగ్గర పడుకుందామని అంటూ ఇంకొక మాట మాట్లాడనివ్వకుండా అతని రైట్ హ్యాండ్ షోల్డర్ పై తల పెట్టుకొని మెడ వంపులో ముఖం దాచుకొని పడుకుంది. దేవ్ రైట్ హ్యాండ్ తో తల నిమురుతూ, చలి ఎక్కువగా ఉంటే చెప్పండి, డాక్టర్కి కాల్ చేద్దాం అన్నాడు నెమ్మదిగా. సరే అంది రెండు చేతులతో అతన్ని గట్టిగా హగ్ చేసుకొని. అప్పటికే అతని ఎదపై ఆమె తల వెళ్ళిపోయింది. 10 నిమిషాల తర్వాత నెమ్మదిగా దేవ్ దేవ్ అని మెల్లిగా పిలుస్తుంది. నిద్రపోయాడు అని కన్ఫర్మ్ అయ్యాక నెమ్మదిగా లేచి చూస్తుంది దేవ్ని. గుండ్రటి ముఖం, ఫోర్ హెడ్ పై పడుతున్న అందమైన జుట్టు, చక్కటి కళ్ళు కానీ ఇప్పుడు మూసుకొని ఉన్నాయి, కోనేరు లాంటి ముక్కు, ఆ ముక్కుపై క్వింటల్ కోపం ఎలా మోస్తావు? లైట్ గా పెరిగిన గడ్డం ఒక షేప్ లో, చెంపకి చెంప పెట్టి రాసుకుంటుంది, గిలకింతలు పెడతాయి సన్నటి మీసం కట్టు, నవ్వుతూ పెదాలను చూస్తుంది. గులాబీ రంగు పెదాలు ఆడపిల్లలకున్నట్టు, చక్కటి రూపం. నిద్రలో కూడా ఇంత హ్యాండ్సమ్ గా ఉన్నావా దేవా? ఐ లవ్ యూ దేవా, ఐ వాంట్ యూ అంటూ అతని ఎర్రటి పెదాలపై తన పెదాలతో నెమ్మదిగా అద్దుతుంది. ఆమె పెదాలు అతని పెదాలకు మెత్తగా తాకడంతో ఒళ్ళంతా జల్లుమంటుంది సిరికి. వెంటనే ఎప్పటిలా పడుకొని కళ్ళు గట్టిగా మూసుకుని పై ఊపిరి తీసుకుంటుంది. ఇది ఫస్ట్ కిస్సా? నోనో, ఇద్దరు తీసుకుంటే ఫస్ట్ కిస్, వన్ సైడ్ లవ్ లాగా వన్ సైడ్ కిస్ అంతే అని తనకు తాను చెప్పుకొని పడుకుంటుంది సిరి. మార్నింగ్ పూజకు రెడీ అయి మరియా సిరి బయలుదేరుతారు సెక్యూరిటీతో. నందిని సురేష్లు కూడా వస్తారు అటు నుంచి.
గుళ్ళోకి వెళ్ళగానే వీళ్ళ కోసం పూజారితో పాటు నలుగురు వెయిటింగ్ లో ఉంటారు. వెళ్ళగానే ఆమె చేత్తో అన్ని పూజలు జరిపిస్తారు. ఫైనలీ నవగ్రహాలకు ఒక్కో విగ్రహం దగ్గర 9 రకాల పదార్థాలు సమర్పించి సిరిని ప్రదక్షిణ చేసి ఆ తర్వాత కాళ్ళు చేతులు కడుక్కొని మళ్ళీ దేవుని దర్శనం చేసుకోవాలి. అప్పుడు పూజ పూర్తి అవుతుంది అని పూజారి చెప్తాడు. తను ప్రదక్షిణ చెయ్యలేదు. తన భర్త చేయొచ్చా పూజారి గారు అని నందిని అడుగుతుంది. వెంటనే దేవ్ పర్వాలేదండి, నేను ఉన్నాను కదా, నేను తనని లిఫ్ట్ చేసి ప్రదక్షిణలు చేయిస్తాను అంటాడు. వద్దు దేవ్, మీకు చాలా ట్రబుల్ అవుతుంది కళ్ళలో నీళ్లు తెచ్చుకొని అంటుంది సిరి. నాకు ట్రబుల్ ఎప్పుడో తెలుసా, మీ కళ్ళల్లో వాటర్ వచ్చినప్పుడు అంటూ ఆమెని 2 చేతుల్లో లిఫ్ట్ చేస్తాడు దేవ్. జనాలు కొంచెమే ఉన్నారు ఇవాళ, కానీ కాషాయం వేసుకున్న స్వామీజీలు చాలా మంది ఉన్నారు. రోజు ఇలా ఉండరు అని ఎవరో లేడీస్ అనుకుంటున్నారు పక్కన. ఆ మాట వినగానే దేవ్ అందర్నీ పరిశీలించి ఆ తర్వాత నవగ్రహాల విగ్రహాల దగ్గర అన్ని పదార్థాలు సిరి చేత్తో పెట్టించి ప్రదక్షిణలు పూర్తి చేసుకొని సిరి కాళ్ళు చేతులు వాష్ చేయించి మళ్ళీ దేవుని ప్రదక్షిణకు తీసుకెళ్తాడు సిరిని. అప్పుడే ఒక స్వామీజీల గుంపు ప్రదక్షిణ చేస్తూ వెనకే వస్తూ ఉంటారు. అంతలో పక్క నుంచి మరో గుంపు దేవ్ సిరిని చుట్టూ వచ్చేస్తారు. సెంటర్ లో వీళ్ళు అయోమయంగా చూస్తూ ఉంటారు. తుపాకుల శబ్దం స్టార్ట్ అవుతుంది. వెనకాల ఉన్న గ్రూపు వీళ్ళపై దాడి చేస్తుంటే వెంటనే వీళ్ళలో ఉన్న గ్రూప్ కాషాయ డ్రెస్ తీసేసి బ్లాక్ డ్రెస్ లో ఉన్న సెక్యూరిటీ బయటికి వచ్చి వెంటనే వీళ్ళ వెనుక ఉన్న వాళ్ళ పైన దాడి చేస్తూ ఉంటుంది. సిరిని ఎత్తుకున్న దేవ్ స్పీడ్ గా పరిగెత్తుతూనే ఉంటాడు. భయంతో సిరి ఏం జరుగుతుంది అని అడుగుతుంది. భయపడకు, నేనున్నాను అని గట్టిగా తనని హత్తుకొని అలాగే స్పీడ్ గా పరిగెత్తుతున్న దేవ్కి కొంతమంది ఎదురుగా వచ్చి షూట్ చేస్తుంటారు. వాళ్ళని తప్పించుకొని ఒక చిన్న గుడి లోపలికి తీసుకెళ్లి సిరిని కూర్చోబెట్టి నేను ఇప్పుడే వస్తా, భయపడకు అని చెప్పి డోర్ లాక్ చేస్తాడు. దేవ్ దేవ్ అని అరుస్తున్నా పట్టించుకోడు. రూమ్ దగ్గర నుంచి రైఫిల్ తీసి వాళ్ళ కోసం వస్తున్న నలుగురిని షూట్ చేస్తాడు. ఇంతలో సెక్యూరిటీ చీఫ్ ఇంకా నలుగురు వచ్చి మిగతా వాళ్ళ పని పడతారు. అంతా క్లియర్ అని సెక్యూరిటీ చీఫ్ చెప్పాక అప్పటికప్పుడు అంతా క్లీనింగ్ చేయించి మళ్ళీ సిరిని తీసుకొని ప్రదక్షిణానికి తీసుకెళ్తాడు దేవ్. సిరి వద్దు అని భయపడుతున్నా వినకుండా ప్రదక్షిణాలు కంప్లీట్ చేస్తాడు. ఆ తర్వాత కార్లో ఎక్కించి మీరు వెళ్ళండి, ఈవినింగ్ నేను చాలా త్వరగా రావడానికి ట్రై చేస్తాను అని తల నిమిరి డోర్ లాక్ చేస్తాడు. సిరి పక్కన మరియా ఉంటుంది. వెళ్తున్న కార్లోంచి దేవ్ని చూస్తుంది. అంతలో దేవ్ కింద పడిపోతాడు. అతని రైట్ సైడ్ షోల్డర్ వెనక బ్లడ్ కనబడుతుంది. ఆ దృశ్యం చూడగానే కళ్ళు తిరిగి పడిపోతుంది సిరి. ఇదండి వాళ్ళటి ఎపిసోడ్. మరో మంచి ఎపిసోడ్ రేపు ఉంటుంది. అలాగే కొత్త సీరియల్ కూడా స్టార్ట్ అవ్వబోతుంది, ముడిపడని వీడని బంధం. రేపటి నుంచి మీ తెలుగు ఆడియో స్టోరీస్ విత్ మైత్రి ఛానల్లో తప్పకుండా వినండి. అండ్ నాకు సపోర్ట్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.